డాన్ మరియు చాద్ నిర్వహిస్తున్న 1000 తరములు కార్యక్రమములకు స్వాగతం. తండ్రి కుమారులమైన మేము దేవుని యొక్క దర్శనమును పొందుకుని క్రీస్తును వెంబడిస్తూ ఉన్నాము. ఆయన యొక్క రాజ్య సువార్తను ఒక తరము నుంచి మరొక తరమునకు చేర్చుతూ ఉన్నాము. 1000 తరములకు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఈ కార్యక్రమంలో మాతో కూడా కలుసుకున్నందుకు మీకు వందనములు. సీజన్ 2 ఎపిసోడ్ 4వ భాగంలో ఉన్నాము. స్వస్థతకు అడ్డు వచ్చే ఆటంకములు వివరిస్తున్నాము. అయితే మీరు గతించినటువంటి కార్యక్రమంలో అనేకమైన స్వస్థత యొక్క ఆటంకముల గురించి చాలా బాగా వివరించారు. వాక్యం యొక్క ప్రాముఖ్యతను గురించి మీరు చక్కగా వివరించారు. మనము స్వస్థత పొందకుండా ఉండేందుకు అనేకమైన ఆటంకముల గురించి మీరు చక్కగా ఇంతకు ముందు వివరించి ఉన్నారు. ఈరోజు 11, 12 ఆటంకములు చూద్దాము. సరే, మంచిది. మీరు రాసుకున్నటువంటి భాగములో 11వ ఆటంకం ఏమిటి? అసహ్యించుకోవడము, అవమానము. అపరాధ భావము ఉంటే మనము మంచి మనస్సాక్షి కలిగి ఉండలేము. మనకి మనమే అసహ్యించుకుంటాము. మనకి తెలుసును, విశ్వాసము అనేది ప్రేమ ద్వారానే కార్యసాధకము అవుతుంది. నిన్ను నీవు ప్రేమించుకోవాలి. నిన్ను వలె నీ యొక్క పొరుగువారిని ప్రేమించమని దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. కనుక నిన్ను నీవే అసహించుకొని సిగ్గుతో ఉంటే నీ యొక్క జీవితంలో జరిగిన దాన్ని బట్టి నేను అర్హుడు కానని అనుకుంటే దేవుని యొక్క కృప నీ మీద ఉన్నట్టుగా నీవెన్నడూ చూసుకోలేవు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని గురించి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. యోహాను సువార్తలోని భాగాన్ని మీరు చదవాలని కోరుతున్నాను. ఇలా చెప్తుంది: తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్యను నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్ర గ్రంథములో మోషే మనకు ఆజ్ఞాపించును గదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయుచూ ఉండెను. వారాయనను పట్టువదలక అడుగుచూ ఉండగా ఆయన తల ఎత్తి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పెను. నా మీద ఎవరును వేయలేదని ఆమె యేసుతో చెప్పెను. నీవు వెళ్ళి ఇక పాపం చేయకమని చెప్పెను. మంచి కథనము. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి కథనాలు మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ వ్యభిచారములో పట్టబడిన స్త్రీని మనము చూస్తూ ఉన్నాము. వారి యొక్క పాపములన్నీ ఆయన నేలపై రాస్తూ ఉన్నప్పుడు అందరూ వెళ్ళిపోయి ఉన్నారు. అనేకమైన వర్తమానాలు ఉన్నాయి, కానీ వాటిని నేను చూపించలేదు. యేసు మాటలు చెప్పాలనుకుంటున్నాను. నీ మీద నేరం మోపిన వారు ఎక్కడున్నారు? వారు నిన్ను శిక్షించలేదా అని యేసు అడిగి ఉన్నారు. నేను కూడా నిన్ను శిక్షించను అన్నారు. మంచి జీవితం జీవించన్నారు. దీనిని బట్టి యేసు యొక్క ప్రేమను అర్థం చేసుకోగలము. తండ్రి ఎంతగా ప్రేమిస్తున్నాడో మనము తెలుసుకున్నట్లయితే ఆయన కృప మన ఎడల ఎంత హెచ్చుగా ఉన్నది. అపవాది సంబంధమైన ప్రతి ఒక్క దురాత్మను కూడా ఆయన మన నుంచి తరిమివేస్తారు. నేనెందుకు పనికిరాను, నేనేమి చేయను అనేక ఆత్మను, నేను బాధితుడును. ఆయన మన మీద నిజంగా ఎంతటి ప్రేమను కుమరించినాడో మనము తెలుసుకోలేకపోతున్నాం, అర్థం చేసుకోలేకపోతున్నాం. మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఎందుకనగా ఆయన పరలోకమును మన కొరకు తెరిచి ఉన్నాడు. దాని ద్వారా ఆయన ప్రేమను వెల్లడి చేశాడు. యోహాను 5లో కథనం నాకు చాలా ఇష్టము. శిశువును బయటికి పంపి ఆయన బావి యొద్దనే ఉండి ఉన్నాడు. ఎందుకనగా తండ్రి కుమారునికి ఏదైతే ఆజ్ఞాపించినాడో దానిని ఆయన చేస్తూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. మన యొక్క ప్రేమను ఇతరులకు చూపించుకునే అవకాశం ఉంటుంది. ఇది నాకు ఇష్టము. ఆయన ఈ ప్రశ్న అడిగి ఉన్నాడు, నీక భర్తను పిలువుము. నాకు భర్త లేడని ఆమె చెప్పింది. అవును, నువ్వు చెప్పింది నిజమే. 5 ఉన్నారు. ఇప్పుడున్నది నీ భర్త కాదు. ఆయన శిక్షించలేదు. ఆయన సత్యమును మాట్లాడినాడు. ఆయన ప్రజలను శిక్షించే స్వభావము లేకపోయినందున ఆమె అపరాధము సిగ్గుతో నింపబడి ఉన్నది. నిజముగా ఈయన మాట్లాడే మాటలు జీవపు మాటలు అని ఆమె వెళ్ళి ఆ యొక్క ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా ప్రచారము చేసి ఉన్నెను. అనేకమైన దురాత్మల చేత పీడింపబడుచున్న వారు సైతం కూడా గొప్ప సువార్తికులుగా మార్చబడి ఉన్నట్టుగా చూస్తున్నాం. ఆమె జీవితం ఆమెకి అవమానకరంగా ఉన్నదేమో,
ఆ యొక్క స్త్రీ 5 యొక్క పురుషుల్ని వివాహం చేసుకున్నది. అయితే నేటి యొక్క సంఘములో ఆమె కంటే చెడ్డవారు కూడా ఉన్నారు. ఈ యొక్క భయంకరమైన స్థితిలో ఉన్న యొక్క స్త్రీని గ్రామమంతటిని కూడా మార్చివేసి గొప్ప సువార్తికురాలిగా మార్చివేసి ఉన్నాడు. ఎందుకనగా మన మీద శిక్ష వేయటలేదు. ఆయన మనలను అవమానపరచడు. ఆయన అవమానము తొలగిస్తాడు. చూడండి, ఆయన యొక్క గొప్ప ఔన్నత్యమును మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాము, నాలో శ్రేష్టమైనది ఏది కూడా లేదు, నాలో మంచిది ఏది కూడా లేదు అనుకుంటాము. నేను పరిశుద్ధంగా ఉండలేదు, దేవునికి మంచిగా నేను ఉండలేదు అనుకుంటాము. అయితే నీవు లేచి వెళ్ళమని యేసు చెప్పొచ్చు ఉన్నాడు. నేను కూడా శిక్షింపను, నేను నిన్ను శిక్షింపను, నీవు కూడా నిన్ను గురించి శిక్షించుకొనవద్దు. సంఘములో అనేక మంది దేవుని యొక్క స్వస్థతను పొందకపోవడం గల కారణం ఏమిటంటే వారు తమను అసహించుకుంటారు. వారి యొక్క గత పాపములను, వారు చేసిన తప్పులు వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. వారు బయటపడలేమనుకుంటారు. యేసు తన యొక్క రక్తమును కార్చి ప్రతి ఒక్కరిని కూడా ఆయన క్షమించి ఉన్నారు. ఆ శ్రేష్టమైన కృప మనకు అనుగ్రహించబడింది. మనము నమ్మాలని ఆయన కోరుచున్నాడు. ఆయన నిందను తొలగిస్తాడు. ఆయన అవమానమును తొలగించి మనలను మనం ప్రేమించుకునే విధంగా, ఇతరులు ప్రేమించే విధంగా ఆయన చేస్తాడు. నాకు ఒకటి జ్ఞాపకం అన్నది, కొన్ని దినముల క్రితము నేను నార్త్ వెస్ట్ ప్రాంతంలో సువార్త చేస్తూ ఉన్నాను. నేను గృహానికి వెళ్ళినప్పుడు నాకెందుకు చాలా భయము నింపబడింది. నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, ఏ విధంగా నా యొక్క బిల్లులు క్లియర్ చేయాలి, నా యొక్క టీం అంతా పనిచేయుటకు ధనము కావాలి. నేను నా యొక్క ఇంటి గదిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవునితో చెబుతూ ఉన్నాను, ప్రభువా, దీనిని ఎలా చేయగలనో నాకు తెలియదు, కానీ మీరు చేయండి. ఆయన ఇలా అన్నాడు, దీనిని మంచి సమయంగా మార్చుకుంటావా లేకపోతే బాధకరమైన సమయంగా మార్చుకుంటావా అని. ప్రభువా, నీవు అంటున్నది ఏమిటి అని అడిగాను. నేను నీ యొక్క గృహంలో జరిగే వాటి విషయంలో పట్టించుకునే సామర్థ్యం ఉన్నవాడనైతే నేను కొన్నింటికి మాత్రమే పరిమితం కాలేదు. నీవు దేనికి అనుమతిస్తావో దానికే నేను పరిమితమయ్యాను. ప్రభువా, నేను నిన్ను నమ్ముతున్నాను అన్నాను. నీకు చెప్తున్నాను, 6 నెలల్లో ఆయన మార్చివేశాడు. ఆయన నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో లేఖనాలను చూపించి ఉన్నాడు. ఆయన నా యొక్క యజమాని అయి ఉన్నాడు. నేను పెండ్లి కుమార్తెను. ఆయన యొక్క ప్రేమ లోతులను నేను చూసినప్పుడు, నేను ఆయన యొక్క హృదయపు లోతులోని ప్రేమను చూసినప్పుడు అంతగా ఆయన ప్రేమిస్తున్నాడని అర్థం కాలేదు. ఆయన అందరిలాగే నన్ను కూడా ప్రేమిస్తాడనే భావన నాకు ఉన్నది. అయితే గతించిన కాలంలో జరిగిన వాటి విషయమే నేను చాలా బాధపడుతూ ఉండేవాడని. ఈ యొక్క 6 నెలల్లో ఆయన అనేకమైన విషయాలు బోధించి ఉన్నాడు. ఆయన నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆయన నాకు చూపించున్నాడు. నా యొక్క భారములన్నీ కూడా తొలగించాడు. తద్వారా ప్రజలను ప్రేమించగలను. ఎందుకంటే ప్రేమ ఎన్నడూనూ ఓడిపోదు. ప్రేమ ద్వారా నడిపించబడి అభిషేకంతో ప్రార్థించినప్పుడు స్వస్థత విషయములో మనం ఓడిపోము. ఒకవేళ మనము స్వస్థతను సాక్ష్యముల కొరకు చేసినట్లయితే అది ప్రేమ కాదు. అలా కాకుండా ప్రేమతో ఆ కార్యం చేసినట్లయితే ఒక వ్యక్తిని నిజంగా ఎలా ప్రేమించగలము? నిన్ను నీవే ప్రేమించుకోకుండా ఉంటే. కనుక మనకి దేవుని కృప కావాలి. మన స్వీయ అసూయ, స్వార్థమును తొలగించుకుంటేనే ఇతరులను ప్రేమించగలము. ఇది నిజంగా చాలా బలమైనది. ఈ యొక్క ఆటంకము, మనలను అసహించుకోవడము, అవమానము. ఆయన మనల్ని ఎన్నడూ అవమానపరచడు. ఆయన యొద్దకు వచ్చు వారికి ఏ శిక్షా విధియో లేదు. ఆయన మనను శిక్షించాడు, మనకు విడుదల ఇవ్వాలని కోరుచున్నాడు. సరే, మనకి మరొక ఆటంకము ఉన్నది. నేను రాసుకున్నటువంటి ఆఖరి ఆటంకము ఏమిటి అనగా, ఒంటరి తనపు ఆత్మ భావన, ఒంటరి వారము అనేక భావన. దీనిని గురించి యోహాను సువార్త 5వ అధ్యాయంలో మంచి కథనమున్నది. 3-9 వచనంలో బెతెస్దా కోనేరు గురించి యేసు చెబుతున్నారు. ఆ కోనేటి దగ్గర 38 సంవత్సరం నుంచి ఒక వ్యక్తి నడవలేని స్థితిలో ఉన్నట్టు మనం చూస్తున్నాము. ఆయన వాని దగ్గరికి వెళ్ళి నేరుగా వానిని ఒక సూటి అయిన ప్రశ్న అడుగుతున్నారు. నేను కొన్నిసార్లు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలను బట్టి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. అతడు 4 దశాబ్దాలుగా అదే స్థితిలో పడి ఉన్నాడు. నీవు స్వస్థ పడగొరుచున్నావా? ఇది కఠినముగా ఉండవచ్చు. అవును. 6వ వచనం. ఒక లేవలేని వ్యక్తి బెతెస్దా కోనేటి దగ్గర దాదాపు 38 సంవత్సరం నుంచి అదే స్థితిలో పడి ఉంటూ ఉన్నాడు. లేవలేని స్థితిలో ఉన్నాడు. అక్కడ జరిగేది ఏమిటి అంటే, దేవదూతలు ఆ కోనేటిలో నీటిని కదిలించినప్పుడు స్వస్థతలు జరుగుతూ ఉంటాయి. ఆ వ్యక్తి దాదాపు 40 సంవత్సరం నుంచి నీటిలో దిగడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. యేసు ప్రశ్న ఏమిటి అనగా, నీవు స్వస్థత కోరుతున్నావా?
ఆ యొక్క వ్యక్తి యొక్క సమాధానం కూడా మనము చూస్తూ ఉన్నాము. అతడు బాధితుడిగా ఉన్నాడు, అతడు అనాథిగా ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి యేసుక్రీస్తును అడుగుతూ ఉన్నారు, నేను ఏ విధముగా స్వస్థత పొందగలను? చాలా కాలం నుండి ఉన్నాను, నాకు సహాయం చేసేవారు లేరు. నేను అక్కడ గమనించింది ఏమిటనగా, అతడు ఒంటరివాడు అనేక భావన కలిగి ఉన్నాడు. నా యొక్క సంఘము సహాయం చేయడం లేదు, నా తండ్రి యొక్క ప్రేమ నాకు లేదు, నేను పనిచేస్తూ ఉన్నటువంటి నా యొక్క యజమాని సరిగ్గా నన్ను పట్టించుకోడు, మెచ్చుకోడు, నేను వెళ్తూ ఉన్నటువంటి నా యొక్క సంఘము కూడా సహాయం చేయడం లేదు. అనేకమైన సమయాలలో అనేక మంది ప్రజలు ఈ యొక్క వ్యక్తి వలె ఆలోచన చేస్తున్నారు. ఎందుకని ఎటువంటి బాధ్యత ఒంటరి ఆత్మను కలిగి ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, మనలను అనాథులుగా విడువనని ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసి ఉన్నాడు. ఆయన తన యొక్క శక్తి చేత విడుదల చేసి ఉన్నాడు. ఆయన తండ్రి చేయుట చూచిందే చేస్తాడు, చెప్పినదే ఆయన మాట్లాడతాడు. ఈ బాధ్యునితో చెప్పమని తండ్రి చెప్పినాడు గనుక యేసు చెప్పి ఉన్నాడు, నీ యొక్క పరుపును ఎత్తుకొని పొమ్ము, నీకు నీవే చెయ్యో. ఇక్కడ ఆగుతాను. మనం ఇంకను మరింత లోతుగా ఆలోచన చేయక మునుపు అపోస్తుల కార్యముల 3వ అధ్యాయంలో పేతురు యోహానులు వారి యొక్క చేతులు పట్టుకుని పైకి లేవనెత్తెను. వారికి తెలుసును 40 సంవత్సరం నుంచి వాడు అదే స్థితిలో పడి ఉన్నాడనే సంగతి. అందుకే చేతులు పట్టుకుని లేవనెత్తారు. అయితే ఇక్కడ యేసుకు తెలుసును వాడు ఏమీ కూడా చేయలేడని. ఇక్కడ స్వస్థత పరిచర్య విషయంలో ఒక విషయం తెలుసుకోవాలి. మనము ప్రేమతో నింపబడి పరిశుద్ధాత్మతోనూ దేవుని వాక్యంతో మనం నింపబడి పరిశుద్ధాత్మను అనేక సందర్భాల్లో బయలుపరుస్తాడు. అవతల వ్యక్తికి సహాయము అవసరము లేదా అనే విషయాన్ని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయంలో జరిగిన స్వస్థత కంటే యోహానులో జరిగింది గొప్పది. ఎందుకనగా యోహాను 5లో ఆ వ్యక్తి పైకి లేవగలని యేసుకు తెలుసును. బాధితుడి గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. పరుపు నెత్తుకోమని చెప్పాడు. వెంటనే పరుపు నెత్తుకుని అతడు స్వస్థతను పొందాడు. వాక్యానికి లోబడ్డాడు. వినడం వల్ల విశ్వాసం వస్తుంది. కానీ ఎల్లప్పుడూ వినడం మాత్రమే కాదు, కానీ వాక్యమునకు లోబడాలి. మనము ఒంటరి ఆత్మను విడిచిపెట్టాలి. ఈ ఆత్మ దేవుని వాక్యమును అంగీకరించదు. ఈ యొక్క శీర్షికలో కొన్ని లేఖన భాగాలు ఉన్నాయి. ఇది రోమా 8వ అధ్యాయము 15, 16 వచనములో, గలతీ 4వ అధ్యాయము 6, 7 వచనములో, మనము మరలా భయపెట్టుకు ఆయన పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు గాని దత్తపుత్రాత్మను అనుగ్రహించెను. మనము ఆయన యొక్క కుమారులము కుమార్తెలమై ఉన్నాం. అది మాత్రమే కాదు గాని ఆయన యొక్క వధువై ఉన్నాము. మనము ఆత్మలో దేవునితో ఒకటై ఉన్నాం. వాక్యము ఏమి చెప్తూ ఉందో మనము దానిని విశ్వసించవలసిన వారమే ఉన్నాం. అంతేగాని లోకము ప్రజలు చెప్పే మాటలు కాదు. మనము పరిస్థితులను మరియు సమస్యలను చూడకూడదు. దేవుని వాక్యం ఏమైతే చెప్తుందో దానిని మాత్రమే మనము విశ్వసించవలసిన వారమే ఉన్నాము. అప్పుడు ఇక మనం అనాథులుగా ఉండాము, అత్యధిక విజయులుగా ఉంటాము. ఆయన మనలో ప్రారంభించిన దాన్ని ఏ రోజు కూడా ఆయన ఆపు చేయడు. బాధిత ఆత్మ, వజ్రదినపు ఆత్మ, అనాథపు ఆత్మ ఆపు చేస్తుంది. ఈ ఆత్మ స్వస్థతను ఆపు చేస్తూ ఉంది. యోహాను 5వ అధ్యాయంలో అతడు ఆ స్థితిలో అనేక సంవత్సరములుగా ఉంటున్నాడని తెలుసుకున్నాడు. ఆ వ్యక్తి చాలా కాలముగా మానసికమైన రోగముతోనూ ఒత్తిడితో బాధపడుతున్నాడని యేసు గ్రహించారు. అందుకే నీవు స్వస్థపడగోర్చున్నావా అని అడిగారు. మీరు ఈ యొక్క కథనమును గూర్చియు మరియు ఆయన యొక్క కార్యం గూర్చి మీరు చాలా సార్లు బోధించి ఉన్నారు. అయితే దీనిని గూర్చి చాలా శక్తివంతంగా మీరు వివరించి ఉన్నారు. మన యొక్క తరమువారు, మన యొక్క సంఘము కూడా ఇటువంటి ఆత్మతో బాధింపబడుతుంది. నిజంగా దీని గురించి ప్రత్యక్షతను మనము పొందుకున్నాము. గలతీలు 4:47లో చెప్పారు. రోమా 8 నిజంగా ఈ యొక్క రెండిని గురించి మీరు చక్కని అద్భుతమైన వివరణ ఇచ్చి ఉన్నారు. బాధింపబడు ఆత్మ, ఇది గమనించట నిజంగా చాలా ప్రాముఖ్యము. మీ యొక్క ప్రయాణంలో అనుదిన జీవితంలో దీన్ని చూస్తున్నారా? ప్రజలు వాక్య ప్రత్యక్షత లేకుండా అద్భుతాలు జరగకపోవడం. వారు ప్రేమను గుర్తించాలి, ఎంతగా అంగీకరించాలో గుర్తించాలి. మనము దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి, గుర్తించాలి. నా యొక్క మనవ సంతానమునకు వారికి $1 ఇచ్చినప్పుడు సంతోషిస్తారు. ఎంత ఇచ్చినా వారు ఇచ్చిన దానిలో వారు చాలా సంతోషంగా ఉంటారు. పిల్లలు తల్లిదండ్రుల యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి. అదే విధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలను అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా సంఘము ఈ విషయంలో నేర్చుకోవాలి. సేవకుల విషయంలో
అలా సేవకుల్ని మనం ప్రేమించినప్పుడు మన యొక్క పిల్లలు కూడా ప్రేమించడం అనేది నేర్చుకుంటారు. వారు చూస్తారు. మరి యొక్క లేఖన భాగాలని మీకు చూపించాలనుకుంటున్నాను. ఒక క్షణం ఆగండి, నేను మరొక దానిని చూసి ఉన్నాను. ఆసక్తిగా ఉంటుంది. వారి యొక్క సొంత తండ్రిగా చూడరు, మరి యొక్క ఆత్మతో చిన్న తండ్రిగా వారు మిమ్మల్ని చూస్తారు. దీనిని మనమందరము కూడా చాలా సంతోషముగా మనము అంగీకరిస్తూ ఉంటాము. వారి ఆలోచన మారదు. దాని నుంచి బయటకు వస్తే దీనిని కాస్త పక్కన పెడదాము. అయితే ఒకటి, మీరు ఇతరులతో అంగీకరించబడి ఉన్నప్పుడు మేము అందరము కూడా మీ యొక్క బోధనలు నిజంగా ప్రేమిస్తాము. మీరు బోధించే విధానము, మీ యొక్క పద్ధతి చాలా శక్తివంతంగా ఉంటాయి. అయితే వాటికి అవును ఆమేన్ అంటున్నాను. అయితే అనేక మంది ఈ విధంగా ఉండరు. వారికి ప్రేమ అంటే ఏమిటో తెలియదు, సరిగ్గా ప్రేమించడం అనేది కూడా వారికి పూర్తిగా తెలియదు. పిల్లలను చూడరు. దీని గురించి వివరించండి. మనము ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి కథనములో జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఉన్నటువంటి జన సమూహంలో అనేక మందిని ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటనగా, ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి యొక్క విశ్వాసమును చూసి, పరుపు మీద ఉన్న వ్యక్తిని చూసి ఆయన చెప్పిన మొదటి మాట ఏమనగా, కుమారుడా లేదా బిడ్డ, పాపములు క్షమింపబడ్డాయి. యేసుకు తెలుసును చిన్న వాటిలో ఉండే దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు అని. మన యొక్క చిన్న అల్ప విశ్వాసము పక్షవాతంలో పడివేస్తుందని. ఆయనకు మన స్థితి పరిస్థితిని ఎరిగినవాడు. మన యొక్క సమస్యలు, మన యొక్క బాధలు సరి అయిన సమయంలో మాట్లాడ ఆయనకు తెలుసును. అయితే అనేకులను మరియు నన్ను కూడా ఆశ్చర్యపరిచే విషయము ఏమిటి అనగా, కుమారుడా, వాడు చెప్పింది నాకు తెలుసును. నేను నిన్ను క్షమించి అంగీకరించి ఉన్నానని నువ్వు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకనగా నీవు ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు. నీవు అనాథిగా ఉండుట నాకు ఇష్టము లేదు. నీవు బాధితుడు కాదని తెలుసును. నేను క్షమించి ఉన్నాను, అంగీకరిస్తున్నాను, స్వస్థపరిచి ఉన్నాను. అయితే మనము ఇటువంటి ఆత్మను ప్రజల మనసు నుంచి తీసివేయగలిగితే చాలా సులభముగా స్వస్థతను పొందగలరు. ఇది చాలా మంచిది. మనము మరలా మాట్లాడుకున్నాము. ఒంటరితనపు ఆత్మను గురించి, సువార్తను విశ్వసించుట గురించి మాట్లాడుకున్నాము. యేసు మన స్థానాన్ని ఎలా తీసుకున్నారో మాట్లాడుకున్నాం. మనము శాపమునకు, మరణమునకు పాత్రులమై ఉన్నాము. ఆయన మన శిక్షను భరించాడు. గళితీయులకు రాసిన పత్రిక ప్రకారము మన యొక్క పాపముల విషయమే మరణించి మరలా తిరిగి లేచి ఉన్నాడు. ఆయన తృణీకరించబడి ఉన్నాడు. దాని ద్వారా మనము అంగీకరించబడ్డాము. అలాగే 1 యోహాను 3:1, ఆయన పిల్లలము అగుటకు ఆయన మనను ఎంతగా ప్రేమించును చూడుడి. మనం ఆయన పిల్లలము. ఇది నాకు ఎంతో ఇష్టము. వాక్యం అదే చెప్తుంది, మనము ఆయన పిల్లలమని. ఈరోజు పరిశుద్ధాత్ముడు మన అందరి మీద ఆయన యొక్క సమాధానమును కుమ్మరించినట్లుగా మీరు ప్రార్థన చేయాలని కోరుచున్నాను. ఆ యొక్క మానసికమైన ఒత్తిడి, అనాథ భావపు తలంపు దేవుని యొక్క ఆత్మ ద్వారా తొలగించబడినట్టు ప్రార్థించండి. ప్రభువా, నీ యొక్క వాక్యము అన్నిటికంటే శ్రేష్టమని నమ్ముచున్నాను. నా సిగ్గు, నింద, అవమానం కంటే నీ వాక్యము శ్రేష్టమైనది. మేము అవమానంతో ఉండకూడదు, విజయులుగా ఉండాలి. అవును, మేము ద్వితీయ శ్రేణి పౌరుడిగా ఉండడం మాకిష్టము లేదు. యేసునందు విశ్వాసం ఉంచుతున్నాము. ప్రభువా, నీ యొక్క వాక్యము ద్వారా ప్రజలందరూ కూడా నీవు వారిని ఎంతగా ప్రేమిస్తున్నావో తెలుసుకోవాలి. నీవు ఏది దాచి ఉంచుకోలేదు. మమ్మను నీవు ప్రేమిస్తున్నావని రుజువు చేయడానికి సమస్తము ఇచ్చావు. ఈ లోకము, ప్రజలు దానిని చూపించలేదు, కానీ నీవు మాత్రమే చూపించావు. అందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ షరతులు లేని ప్రేమను బట్టి మా అందరిలో కుమ్మరించినందుకు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛను పొందుకునేదురుగాక, అవమానం లేక స్వేచ్ఛగా వారు నడుచుదురుగాక అంటున్నాను. వారికి అనాథులుగా, బాధితులుగా ఉండకూడదు. దత్తపుత్రులుగా వారు నడవాలి. దేవుని కుమారులు, కుమార్తెలుగా యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. వందనాలు. నేను ప్రార్థిస్తాను తండ్రి, ఈ ప్రత్యేకమైన సమస్య కొరకు ప్రార్థిస్తున్నాను. అనాథ భావపు ఆత్మను తొలగించండి. ఈ కార్యక్రమమును చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు విడిపించమని కోరుచూ ఉన్నాను. ప్రార్థిస్తున్నామయ్యా. యేసు ప్రేమిస్తున్నాడని నాకు తెలుసును.
ఎందుకనగా దేవుని వాక్యమైన బైబిల్ చెప్పుచూ ఉన్నది, ఆయనను అంగీకరించడం ద్వారా ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా మార్చబడి అభివృద్ధి చెందుదుము గాక. ఆయన కృపలో దేవ నీ యొక్క దత్తపుత్రాత్రపు ఆత్మను మా అందరికీ అనుగ్రహించండి. నీ యొక్క యాజక సమూహంగా చేయండి. క్రీస్తుతో సహ వారసులుగా మమ్మను చేయండి. నీ యొక్క శ్రమలను మేము ధ్యానం చేస్తూ ఉండగా నీ యొక్క మంచితనమును మేము తెలుసుకుని ఉన్నాము. మేమును హృదయపూర్వకంగా మేము ప్రేమిస్తున్నాము. నీ యొక్క సన్నిధిలో సంపూర్ణమైన ఆనందము సమాధానం పొందుదము. నీ యొక్క సన్నిధిలోని సమస్తము దాగియున్నవి. మా యొక్క దీవెనకు నీవే జీవపు ఊటవు. నీ యొక్క పిల్లలముగా మేము దీవించబడాలి నాయనా. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి మీద నీ కుమారుని యొక్క ఆత్మను కుమ్మరించమని యేసునామమున అడుగుచున్నాను. ఆమేన్. మా ఈ యొక్క 1000 తరములు కార్యక్రమమును వీక్షించేందుకు మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. నిజంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా చాలా ప్రోత్సాహకరమైన దీవెనకరమైనటువంటి విషయములు నేర్చుకుంటూ ఉన్నాము. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులుగా మనమందరము కూడా ఎదుగుదుముగాక. ఇది మీకు దీవెనకరంగా ఉంటే మా యొక్క పరిచర్య ద్వారా వివిధ మాధ్యమాల ద్వారా అలాగే బికమింగ్ లవ్ మినిస్ట్రీస్ యొక్క పరిచర్యల ద్వారా ప్రసారం అవుతున్న ప్రార్థన ద్వారా మీరు పాలి భాగస్తులు కావచ్చును. ఆర్థికంగా కూడా మాకు సహకరించండి. మీ యొక్క ఫోన్ నుండి QR కోడ్ని స్కాన్ చేసి కానుకను మీరు పంపించవచ్చు. బికమింగ్ లవ్ మినిస్ట్రీస్ వెబ్సైట్ కూడా మీరు దర్శించవచ్చును. దేవుడు ఇంకను అనేకమైన దేశాలలో ఈ యొక్క పరిచర్యను విస్తరింపజేస్తున్నాడు. నమ్మకమైన కానుక పంపించుట ద్వారా మీరు కూడా మా యొక్క పరిచర్యలో పాలుభాగస్తులు కావచ్చు. సువార్తను వ్యాపించుట్లో పాలుభాగస్తులు కండి. అమెరికా దేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేకమైన దేశాలలో. అలాగే ఈ కార్యక్రమం చూసినందుకు మీకు వందనాలు. ఈ యొక్క బోధనలు అలాగే ప్రసంగములు అన్నీ కూడా సోషల్ మీడియా మాధ్యాలలో లభిస్తున్నాయి. అలాగనే మా కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఆర్థిక సహాయమును బికమింగ్ లవ్ మినిస్ట్రీస్ పరిచర్య కొరకు మీరు సహాయం చేయండి. దేవుడు మీ అందరిని కూడా దీవించునుగాక. మరలా మనము కలుసుకుందాము. His body bound, yes, the angels roar for Christ the King. Oh, praise the name of the Lord our God. Oh, praise His name forevermore. For endless days we will sing your praise, oh Lord our God. Yes, oh Lord our God. He shall return in robes of white,
The blazing sun will pierce the night, and we will rise among the saints, our gaze transfixed on Jesus' face. Can you picture it? The beautiful face of Jesus, with his eyes that are like fire, his hair long like wool, full of wisdom and understanding, with that golden sash around his breast, with his feet glowing like burnished bronze, and a sword that comes from his mouth, in a voice that sounds like thunder, like many rushing waters, my gaze transfixed on Jesus' face. Wherever you are, just say, I want to see the face of Jesus. I want to see the face of Jesus. We want to see Jesus. We want to see Jesus. We want to see Jesus in all his glory. We want to see Jesus, oh, high and exalted, reigning on the throne, reigning on the throne. We want to see you, God. He shall return in robes of white, the blazing sun will pierce the night, and I will rise among the saints, my gaze transfixed on Jesus' face. We fix our eyes on you, turn our minds toward you. We set our hearts on you, Jesus, 'cause you are the treasure in whom are hidden all the treasures of wisdom and knowledge and understanding.